అందాల అడుబొమ్మ ఈరోజు నేను రెడీ అమ్మా. మన కట్టోట వస్తుంది, పట్టుకోండిరా. ఎంత కష్టమైన పట్టుకోండిరా. దొరికావరా? అక్కడ ఉన్న వలేసి పట్టేస్తారే. పెద్ద వదలండి రే. ఫోన్ చేస్తే కట్ చేస్తావు, రిప్లై లేదు. మా ఫోనే కట్ చేస్తావరా? మెసేజ్ చేస్తేనేమో రిప్లై ఉండదు. హెల్ప్ కోసం మాత్రం ఫ్రెండ్స్ కావాలా? వర్కౌట్ అవుతుందని ఇప్పుడు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నావు. ఆగువే, ఎక్కడ పారిపోతున్నావు? వీళ్ళకి కాదు చెప్తా. అరే పార్క్ లో కొత్త ఫిగర్లు ఎప్పుడు వచ్చారా? హాయ్ రా. హాయ్. హలో. అటు చూడరా. ఏ ఉందిరా, ఎక్కడ ఉండాల్సిన వంపులు అక్కడ ఉన్నాయిరా. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన హెరాయిన్ లా ఉందిరా. దూర దూర జాంపండ్ల కసక్కమంటున్నావే. What nonsense are you talking, stupid fellows? నయనతారాల నాజుగ్గా పుష్కల అందంగా ఉందిరా. హే, we will drop you. Come in my cycle. Hey. Hey baby. Hey, stop there. Hey. Wow, super. ఏంటి ఏదో నాటుకోడి లాంటి ఫిగర్ అని ఘాటుగా ఒక మాట అంటే Don't irritate me. ఆ మాత్రం దానికి ఇంత పొగరేంటి? Hey, ముట్టుకుంటాం, ఏం చేస్తావే? పట్టుకుంటాం, ఏం చేస్తావు బేబీ? డ్రగ్స్ తీసుకున్న ఇంత మత్తుగా ఉండదురా. ఇంకా గట్టిగా మాట్లాడావనుకో హత్తుకుంటాం, ఏం చేస్తావు? అసలే కొత్త హీరోని అనవసరంగా నాతో ఫైట్ చేపించేశారు కదరా. రేయ్, ఆశలు ఎక్కువైనా అహంకారం పెరిగినా పోతారు. తాను నా గర్ల్ ఫ్రెండ్, జాగ్రత్త. ఏదో ఊరిని చెప్పాను. డ్రగ్స్ తీసుకుంటే పుడింగ్లు అయిపోతారా? సరే నిన్నేం చేయను గాని ఆ వచ్చేవాడి చేతిలో పౌరం ఉంది, దాన్ని ఎగరగొట్టే. పో పో చల్. నువ్వు కలిపేత్తలే, నాకు తెలుసా. ఎరా బక్కడా, నేను అందంగా ఉన్నానా? ఎన్నెన్నో జంటలు, ప్రతి జంటలో ఓ మనసు పడే తపన తన మనసు గెలవాలని. సూర్యోదయ తొలి సంధ్యావేళలో వీధి చివరలో ఎదురు చూసే కళ్ళు, ఆ కళ్ళల్లో వెలుగు నింపడానికి అబద్ధాలతో గడప దాటే రెండు కాళ్ళు. నీకోసం నా అన్వేషణ, వినిపించలేదా నా ఎదవేదన, కదలి రాలేవా కాలయాపన ముసేయక అని రోధించే మనసుకి మరో మనసు బదులిచ్చే కన్నీటి బిందువే ప్రేమ. ప్రేమ చాలా గొప్పది. దాన్ని గెలిపించుకోవడం కోసం ఏ ఇద్దరి మనసుల్లో ఏ మనసు ఎంత సాహసం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నంలో పుట్టుకొచ్చిందే ఈ కథ. అమ్మా తీర్థం తీసుకోండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరిది ఉత్తుత్తు కోరికలు, వాళ్ళేం పట్టించుకోకండి. స్వామి, నా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒక మంచి అందమైన అమ్మాయిని చూపించండి స్వామి. మీ రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా. ముందుగా దక్షిణ వేసి నా రుణం తీర్చుకోను ఆయన. ఎవడు ఎలకపోయిన పర్లేదు, వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. శివే సర్వార్థి సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ. ఇలాంటి ఏం పట్టించుకోకు స్వామి. ఈ రోజు మా అన్నయ్య యుఎస్ నుంచి వస్తున్నారే, అందుకే అర్చన చేయిద్దామని గుడికి తీసుకొచ్చాను. సరేలేవే పద. నా ప్రార్థన మన్నించి స్వామి ఆ అందమైన రూపాన్ని ప్రత్యక్షం చేయి స్వామి. ఇలా అడిగాను లేదు,
అలా ప్రత్యక్షం చేసావా స్వామి? అలోక్ పేరు మీద అర్చన చేయించాలి పంతులు గారు. ఏ? వీడేంటి ఇక్కడ? ఈడేంట్రా శివుడు గుడికి వచ్చిన శనీశ్వరులు వదలట్లేదు. ఓం నమః శివాయ. పదవే. నిజంగా నువ్వు గొప్పడు స్వామి. ఎక్కడికి వెళ్ళిపోయింది? దాగుడు మూతలు ఆడుతున్నావు స్వామి. ఎప్పుడే పంపించాను వా. అయినా లవ్లో ఆ పాటి కిక్ ఉండాలి స్వామి, కిక్ ఉండాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్. పొకోడిగాడు దేవుడా. ఎక్కడున్నావా? ఏంటి అప్పటి నుంచి తన వెనక పడుతున్నాడు? అవునే, మా అన్నయ్య చాలా రోజుల తర్వాత యుఎస్ నుంచి వస్తున్నాడు. అన్న నడుస్తాను వేరా కొండ సిలువులాగా. వీడికి లాక్క ఆగరా చెప్తా. వాడెవడే నీళ్ళ నిన్నే ఫాలో అవుతున్నాడు? దేవుడా 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 దేవుడా. ఆహా, ఏదో ఓద్ దొరికిందిరా పెద్దన్న. అది అంతే, తప్పు ఎవరిదే? అదా బండనా అన్నా, కాదు కాదు కాదు. అబ్బబ్బబ్బబ్బ, అయ్యా ఉండు తీర్థాగా. అయ్యా నువ్వు ఉంగ చెప్తా. అన్నా బాగా ఇరుక్కుపోయింది పెట్టానా? అబ్బా మరి అటాంగి నువ్వు ఎందుకు వచ్చావా? అబ్బా నీకు దండం పెడతానన్నా, వదిలే అన్నా వదిలే అన్నా. అబ్బా ఏది టైం అయిపోతుంది, త్వరగా పద. ఒరే 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 బండరా కంచేపోయినా ఒరే ఒరే గుడికొచ్చి కూడా కొట్టుకోవడం పెట్టా. ఒరే బండన్నా ఒరే అవసరమైతే బయట చేసుకుంటారా? నువ్వు వాడిని తగులుగా కార్డు నొక్కేద్దు. వాడు నేను తగులుకొని 10 సంవత్సరాలైంది. వాడు మొగుడు ఇద్దరికైనా పాయింట్ చేస్తున్నారేంటే. వదిన అనుకున్నట్టే నెక్స్ట్ వీక్ ఇండియాకి టికెట్ కన్ఫర్మ్ అయింది. సరే ఏయ్ నానా బాబాయ్ని చూడు. చాలా చేంజ్ అయింది బాబాయ్ హైదరాబాద్. హాయ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ శేఖర్. మా అబ్బాయి అలోక్ యుఎస్ నుంచి వచ్చాడు. హలో అంకుల్. మీ బాబాయ్ ఎప్పుడు నీ గురించే చెప్తుంటారు. అంకుల్ రా, పక్కనే ఉంటారు. ఓ నీ జాబ్ అది బాగుందా? యా ఆల్ ఫైన్ అంకుల్. ఏయ్ లోపల మోటార్ ఆపమని చెప్పు. రారా కాఫీ తాగిదిగానే. ఏ పర్లేదు పర్లేదు వెళ్ళండి. సరేరా. సీ యూ అంకుల్. ఓకే. పిన్ని ఎలా ఉన్నావు? నేను బాగున్నా నాన్న, నువ్వెలా ఉన్నావు? వీడికే దుఃఖలా ఉన్నాడు. డైమండ్ చైన్. ఎలా ఉన్నారు శ్రీమతి గారు? బాగున్నాను. చూడ్రా చింటూ, నువ్వు మీ నాన్నతో మాట్లాడొద్దు, నేను కూడా మాట్లాడను. నువ్వు పుట్టినప్పుడు నిన్ను చూడ్డానికి కూడా రాలేదు తెలుసా మీ నాన్న. మీ అత్తను మొట్టికాయ వేద్దాం. చూడొద్దునా, తనెక్కడున్నా మనసంతా మాతోనే ఉంటుంది. మమ్మీ భర్త వచ్చేసరికి పార్టీ మార్చేసింది చూడు. రండే. వచ్చేసాడే రాకుమారుడు. అబ్బో చాలా ఫాస్ట్ గా ఉన్నాడే. ఎంగేజ్మెంట్ నీకా నాకా? నువ్వు రెడీ అవుతున్నావేంటే? లేదు మన బ్యాచ్ లో నీకే ఫస్ట్ ఎంగేజ్మెంట్ అవుతుంది. నువ్వు చాలా లక్కీవే. తిన్నానా తిను. బావగారు మా తెంగిరోడికి పెళ్ళెత్తున్నారంటే మేమెంత అదృష్టవంతులు. వాళ్ళే వాళ్ళు బావగారు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు మీరొచ్చారు. ఆ మాటకొస్తే మీకన్నా మేమే అదృష్టవంతులం. అల్లుడు గారు ఇంకేం తీసుకుంటారు? మీ అమ్మాయిని నేను తీసుకుంటున్నాం. అల్లుడు గారు బాగానే జోకులేస్తున్నారు. ముందు మీరే జోకేశారు. మీరు మీ పైత్యాలు అది కాదండి, ముహూర్తానికి టైం అవుతుంది కదా, అమ్మాయిని పిలిపించండి. అమ్మాయిని తీసుకురండి. కొండది మొహంటారా, అందమైన అమ్మాయిలు ఎప్పుడు అద్దం ముందు గంటల గంటలు కూర్చుంటారు. నీకేమో తెలీదు. నేను అందంగా లేనా ఏంటి? నువ్వు నా కన్న తల్లివే, నువ్వు అందం లేకపోతే ఎలాగా? డాడీ అందంగా ఉండడు. నా బంగారు కన్నా. ఓ నాన్న నువ్వు మళ్ళీ మనసు మార్చుకో. ఇదే అండర్వేర్ టైటాట్కి మార్చుకోవడానికి. మనసు మారదు. పట్టుకో తినికో. మూతులు చేయలు ఎక్కడ కడుక్కోవాలమ్మా? అక్కడ కడుక్కో. ఇటువైపు వెళ్ళండి. ఇటు వెళ్ళండి. 4వ తేదీన ఉంది. ఈ పిన్ను కొంచెం సర్దలేదు. హాయ్, మీకోసం పవర్ పెట్టని తెలుసా? అది ఎగిరిపోయింది. నువ్వు కంగారు పడికి ఇంకోటి పట్టుకుంటానా? డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా ఒకటే. మీ వాడేంటే నాకు ముద్దిస్తున్నాడు?
నా కోసమే అయి ఉంటుంది. క్యాచ్ మామ్స్ పోయిన క్యాచ్ చేసింది. మరి డాడీ త్వరగా పిలిపించి అని చెప్పి కూర్చోాలి ఇక్కడ. బావగారు ఆ అబ్బాయి తొందరపడతాడు కూతుంటాం. అలాగే అండి. అమ్మా రూపా, ఏమండి ఏంటండి ఏంటి తేదీ 4వ నెల. మా ఊడు చూస్తే ఎలక పిల్లగా ఉన్నాడు. ఆ అమ్మాయి చూస్తేనేమో మంచులు గుంట్లా ఉంది. ఎలాగయ్యాల జోడి ఇదిగో పల్సు. ఒరే నాన్న అమ్మాయిని పలు చూడరా. ఆ అమ్మాయిని దగ్గర నుంచి చూస్తే నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు సికాకుల సంతకాల చూడరా బాబు. అందరికి జూబ్లీస్ లాగా ఉంది. కళ్ళు మూసుకొని చేసుకుంటా. నువ్వు నన్ను అందగొస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. రేయ్ ఇప్పుడు చూడపోతే జీవితం అంతా కళ్ళు మూసుకుని కాపురం చేయాల్సి వస్తుంది. నేను చూడమంటావా నాన్న? ఫిక్స్ అయిపోతే పేక పిసుకుతా. కర్మ కర్మ. మా వాడికి ఓకేనండి కానీ. సంతోషం బాబు గారు. ఏమ్మా నీకు ఓకేనా? నచ్చినా నచ్చకపోయినా చేసుకుంటా, లేకపోతే నన్ను అవుట్ చేసుకుంటాడు. ఓకే అండి. మా అమ్మాయి కూడా ఓకే. ఒరే నాన్న ఒక్కసారి చూడరా. చూడను అవసరం లేదు. చూడక్కర్లేదు కానీ కాపు పంతులు గారు ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ఏదో వచ్చాయండి. అలాగేనండి. పెట్టారా రింగ్ పెట్టే. తీసుకో బాబు. ఒరు డాడా ఉంగరం పెడితే కడియం ఇచ్చారంటే ఇది సరిపోతుందిలే బాబు. అలాగే ఇప్పుడైనా చూడరా నాయన. చూస్తానులేండి. ఏంటి మీకు తొందర? చూడు ఏనుగు పిల్ల అంటే గిట్టే మేమనుకుంటాం కానీ మీరెవరు అనడానికి ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది ఇక్కడ. నీ మొహమాటానికి అద్దు అదుపు లేకుండా పోయింది. అది పంది పిల్ల రా నాయన. పంది పిల్ల కాదు, అది ఆడపిల్ల. ఇదిగో ఏమైనా ఆ పిల్ల నీలో సగం. ఏంటి సగం? దాని చేతిలో నేను సగం ఉంటాను. నాకొద్ది పెళ్ళి. ఇందాక తొడిగిన కడియం సారీ ఉంగరం ఈ అమ్మాయికే. ఎలా ఉంటారు అబ్బాయిలు? ఫేస్ చూడగానే మూర్చపోయాడు. ఒరే నాన్న బాబు. ఒరే బాబు డాడీ డాడీ ఇంకెప్పుడు నీ మాట వెనకంటూ ఉండను. ఏదోటి చేసి గండల నుంచి గట్టెక్కించి డాడీ. ఒరే నాన్న అక్కడ చూడు అక్కడ. నమస్కారం. హీరోలు కట్ట అందం కొట్టని అన్నారు. అదన్న కట్టి రెట్టాక కొండ వేసుకున్నా అప్పుడు పోతున్నాడు. నువ్వేట అలా నిలబడ్డావా నా దగ్గరికి రా. ఇలా మాసిపోయినట్రా. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. మళ్ళీ కలుస్తాను. టైం అయిపోతుంది. ఓకే నేను వెళ్ళొస్తానే. ఏ అప్సరా ఆగు. కంగ్రాట్స్ చెప్పడం కాదమ్మా, నీ పెళ్ళికి ఎప్పుడు పిలుస్తున్నావు చెప్పు. ఇన్నాళ్ళ నుంచి నీ మనసులో దాచుకున్న ప్రేమని ఇప్పుడైనా చెప్పవే. అది నేను చెప్పాలని అనుకుంటున్నాను కానీ. కానీ ఏంటే? అంటే నేను ఇప్పుడు చెప్తే తను తప్పుగా అనుకోడు కదా. అరే పిచ్చి, అతను ఇవన్నీ చేస్తున్నది నీకోసమే కదే. అది కరెక్టే. ఏ అప్సరా చూడు, అబ్బాయిలు ఒక్కసారి ఫిక్స్ అయితే చచ్చేదాకా మారరు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే మంచి సంబంధం దొరకగానే షిఫ్ట్ అయిపోతారు. కానీ నువ్వు ఇన్ని రోజుల నుంచి అతని కోసమే వెయిట్ చేస్తున్నావు కదే. వెళ్ళి చెప్పు, వెళ్ళు. సరే చెప్తా. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. బాయ్. హాయ్ సాదిక్. ఏంటి సార్ కనిపించడం మానేశారు? మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు. మరుపు అనేది మనిషి జీవితంలో చాలా విలువైంది. కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నారు. కొత్తగా ఏదైనా కనిపిస్తే మనిషి మనసు అటువైపు అలా వెళ్ళిపోతుంది. అలాగే నేను కూడా. ఏమైంది సాదిక్? నేను నీతో మాట్లాడదామని వస్తే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. చూడు, నీతో మాట్లాడడానికి ఓపిక ఇంట్రెస్ట్తో పాటు టైం కూడా లేదు. ఇక నువ్వు వెళ్తే ప్లీజ్ నా పని నేను చూసుకుంటా. నువ్వు మారిపోయావు సాదిక్. టోటలీ యువర్ చేంజ్డ్. అవును, ఖాళీగా తిరిగే సాదిక్ని కాదు, బిజినెస్ మ్యాన్ని. అది నా రేంజ్. అయినా నువ్వే తక్కువ కాదే. నేను ఐ లవ్ యూ చెప్తే నా దగ్గర ఏముందని అడిగావు కదా.
మనిషి తలరాతను మార్చే మనీ నా దగ్గర ఉంది. పని చేస్తే వాల్యూ పెరుగుతుంది అనుకున్నా సాదిక్. విలువ లేకుండా మాట్లాడతావు అనుకోలేదు. మనిషి మనీ సంపాదిస్తే మనీ మనిషి నడిపిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు. మనిషిని మనిషిగా చూడు సాదిక్, మనీతో కాదు. నీ సోది వినడానికి నేనే నీ అసిస్టెంట్ కాదు. చూడు అప్సరా, ఇప్పుడు నా మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది, అదే మనీ 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 మనీ. గుడ్ బాయ్.